ఆఫ్ డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ ఇన్కమ్స్ సెక్షన్ 80IA టు 80IE వరకు మొత్తం సెక్షన్స్కి వాటి యొక్క ఎలిజిబుల్ బిజినెస్ ఏమి అండ్ ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఏమి, ఎలిజిబుల్ బిజినెస్ ఇయర్ కమెన్స్మెంట్ ఏమి, పీరియడ్ ఆఫ్ డిడక్షన్ ఎంత, క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఎంత, వీటి గురించి తెలుసుకుందాం. టోటల్ 8IA నుంచి 8IE వరకు చూద్దాం. ఫస్ట్ 80IA రిలేటెడ్ టు డెవలపింగ్ ఆర్ ఆపరేటింగ్ అండ్ మెయింటైనింగ్ ఆర్ ఆపరేటింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీని డెవలపింగ్ చేస్తున్నా ఆర్ ఆపరేటింగ్ అండ్ మెయింటైనింగ్ చేస్తున్నా ఆర్ మొత్తం చేస్తున్నా, డెవలపింగ్ కానీ మెయింటైనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ చేస్తుంటే ఎప్పటి నుంచి ఆనర్ ఆఫ్టర్ 1/4/1995 బట్ నాట్ లేటర్ దెన్ 1/4/2017. బిఫోర్ 1/4/2017 వరకు ఉంటే అప్పుడు పీరియడ్ ఆఫ్ డిడక్షన్ ఎంతవరకు పీరియడ్ ఆఫ్ డిడక్షన్ వస్తుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఆఫ్ రోడ్ ఆర్ బ్రిడ్జ్ ఆర్ రైల్ సిస్టమ్ ఆర్ హైవే ప్రాజెక్ట్స్ ఆర్ ఏ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఉంటే మొత్తంగా 10 consecutive అసెస్మెంట్ ఇయర్ అవుట్ ఆఫ్ 20 years బిగినింగ్ ఫ్రమ్ ద ఇయర్ ఇన్ విచ్ ద ఎంటర్ప్రైజ్ డెవలప్ ఆర్ బిగిన్స్ టు ఆపరేట్ ద ఎలిజిబుల్ బిజినెస్. అవుట్ ఆఫ్ 20 yearsలో ఒక 10 consecutive years మనకి డిడక్షన్ అనేది వస్తుంది. ఇది మెయింటైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపింగ్ ఆపరేటింగ్ మెయింటైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీని మెయింటైన్ చేస్తుంటే 1/4/1995 టు 1/4/2017 లోపల స్టార్ట్ అయినవి కమెన్స్మెంట్ ఉండేవి. ఇంకా డిడక్షన్ వచ్చేసి 100% ఆఫ్ ప్రాఫిట్, ఏదైతే ప్రాఫిట్ మనకు వస్తుందో 100% ప్రాఫిట్ తీసుకోవచ్చు ఫర్ 10 consecutive అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏం చెప్తుంది? ఇండస్ట్రియల్ పార్క్స్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద పీరియడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/1997 అండ్ ఎండ్ ఇన్ ఆన్ 31/3/2011. ఇంతకుముందు 1995 స్టార్ట్ అయింది, ఇప్పుడు 1997 స్టార్ట్ అయ్యేది అండ్ ఎండ్ వచ్చేసి 2011లో ఎండ్ అయిపోతుంది. ఇది కూడా సేమ్ ఏమంటారు, ఈ ఇంతకుముందు ఏవైతే చెప్పినామో 10 consecutive yearsలో అవుట్ ఆఫ్ 20 yearsలో 10 consecutive years ప్రొవైడ్ చేస్తాయి. టోటల్గా 10 consecutive years మనం డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ పవర్ అండర్టేకింగ్స్ వచ్చేసి జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెటప్ బిట్వీన్ 1/4/1993 అండ్ 31/3/2017 వరకు ఉండేది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ స్టార్టప్ ట్రాన్స్మిషన్స్ కానీ డిస్ట్రిబ్యూషన్స్ కానీ ఉంటే 1/4/1999 నుంచి టు 31/3/2017 వరకు. నెక్స్ట్ రినోవేషన్ ఆఫ్ మోడరైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్స్ అండర్టేకింగ్ సబ్స్టాన్షియల్స్. వీటన్నిటికీ మీన్స్ అదర్ దెన్ ఎలిజిబుల్ బిజినెస్ ఉంటే consecutive years 10 consecutive అసెస్మెంట్ ఇయర్స్ అవుట్ ఆఫ్ 15 years బిగినింగ్ అయినప్పటి నుంచి అంటే 15 yearsలో మనం ఒక 10 consecutive years డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఇంతకుముందు 20 yearsలో అవుట్ ఆఫ్ 20 yearsలో 10 consecutive years మనం బిజినెస్ తీసుకోవచ్చు. ఇది పవర్ అండర్టేకింగ్కి సంబంధించి. నెక్స్ట్ అండర్టేకింగ్ ఓన్డ్ బై ఏ ఇండియన్ కంపెనీ సెట్ ఆఫ్ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆర్ రివైవల్ ఆఫ్ పవర్ జనరేటింగ్ ప్లాంట్. సో కంపెనీ ఫార్మ్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 30 November 2005 అండ్ బిగిన్స్ టు జనరేట్ ఆర్ ట్రాన్స్మిట్ ఆర్ డిస్ట్రిబ్యూట్ పవర్ బిఫోర్ 31st March 2011 అండ్ నోటిఫైడ్ బిఫోర్ 31st December 2005 బై సెంట్రల్ గవర్నమెంట్. వీటికి కూడా సేమ్ అవుట్ ఆఫ్ 15 yearsలో 10 consecutive అసెస్మెంట్ ఇయర్స్ మనం డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇది సెక్షన్ IAB డీల్ చేస్తుంది. సెక్షన్ IAB ఏం చెప్తుంది? మళ్ళీ ఇక్కడ వచ్చిందా? రెన్యువల్ ఇది కాదు, ఐ థింక్ 70 దగ్గర సమ్మరీ ఆఫ్ 80 IAB 80IE వరకు మనం సమ్మరీ. ఓకే 80IA ఇది సమ్మరీ కమాన్ బేబీ. ఓకే ఇది వేరే సెక్షన్ 71 ఎస్ ఇదే. సో 80IAB ఏమంటే డెవలప్మెంట్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, డెవలప్మెంట్ ఆఫ్ స్పెజ్ నోటిఫైడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2005 బట్ బిఫోర్ 1/4/2017. ఇది 10 consecutive అసెస్మెంట్ ఇయర్స్ అవుట్ ఆఫ్ 15 అసెస్మెంట్ ఇయర్స్లో 10 consecutive years మీరు క్లెయిమ్ చేయొచ్చు అండ్ 100% ప్రాఫిట్ని మీరు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు.
నెక్స్ట్ 80IAC 80IAB వచ్చేసి సెజ్కి సంబంధించి. 80IAC వచ్చేసి ఏ బిజినెస్ క్యారీడ్ బై అన్ ఎలిజిబుల్ స్టార్టప్ ఎంగేజ్డ్ ఇన్ ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్. ఇది కొంచెం మనకి ఇంపార్టెంటే, కొన్ని క్వశ్చన్స్లలో అడుగుతుంటారు. ఏమని? ఎలిజిబుల్ స్టార్టప్ ఉంది, ఎంగేజ్డ్ ఇన్ ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ప్రోడక్ట్స్ ఆర్ ప్రాసెస్ ఆర్ సర్వీసెస్ ఆర్ స్కేలబుల్ బిజినెస్ మోడల్ విత్ ఏ హై పొటెన్షియల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆర్ వెల్త్ క్రియేషన్. ఏదైతే బిజినెస్ ఉంటుందో అది ఎలిజిబుల్ స్టార్టప్ ఉంటుందో ఆ ఎలిజిబుల్ స్టార్టప్ వచ్చేసి ఇన్నోవేటివ్ కానీ డెవలప్మెంట్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ ఉండి ఆఫ్ ప్రోడక్ట్ కానీ ప్రాసెస్ కానీ సర్వీసెస్ కానీ స్కేలబుల్ బిజినెస్ మోడల్ ఉంటే విత్ హై పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండి వెల్త్ క్రియేషన్ ఉంటే ఆ ద కంపెనీ ఆర్ ఎల్ఎల్పి హీజ్ ఇన్కార్పొరేటెడ్ డ్యూరింగ్ ద ఇయర్ 1/4/2016 to 31st March 2022 వరకు లోపల ఇన్కార్పొరేట్ చేసింటే కంపెనీ కానీ ఎల్ఎల్పి కానీ ఏం ఎలిజిబుల్ బిజినెస్ ఎలిజిబుల్ స్టార్టప్ అయ్యి ఉండాలి. ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రోడక్ట్ ఆర్ ప్రాసెస్ ఆర్ సర్వీసెస్ స్కేలబుల్ బిజినెస్ మోడల్ విత్ హై పొటెన్షియల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంక్రీజ్ కావాలి, వెల్త్ క్రియేషన్ అన్న కావాలి. అట్లాంటి కేసు ఉంటే అవుట్ ఆఫ్ 10 consecutive yearsలో 3 consecutive years మీరు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు 100% ఆఫ్ ప్రాఫిట్స్. అంటే ఉన్న 10 yearsలో మీరు ఒక 3 consecutive years మీరు ప్రాఫిట్ డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ 80IB అన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఇంక్లూడింగ్ ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ బిగిన్స్ to manufacture or production of any article or thing or operate cold storage plant during the period 1/4/1993 and 31st/3/2012 not exceeding 12 consecutive years. Not exceeding 12 consecutive years ఉంటే 100% ప్రాఫిట్. ఇనీషియల్ 5 years 100% ప్రాఫిట్ని మనం క్లెయిమ్ చేయొచ్చు అండ్ అక్కడ నుంచి 25% క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ అది బిజినెస్ వచ్చేసి 25% మనం క్లెయిమ్ చేయొచ్చు ఏది నెక్స్ట్ ఇయర్స్లో. నెక్స్ట్ అది కమర్షియల్ ప్రొడక్షన్ మినరల్ ఆయిల్స్, కమర్షియల్ ప్రోడక్ట్స్ న్యాచురల్ గ్యాస్ లైసెన్స్డ్ బ్లాక్స్ అయితే కమర్షియల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మినరల్ ఆయిల్స్ 1/4/1997 బట్ నాట్ లేటర్ దెన్ 31st/3/2017 ఉంటే 7 consecutive అసెస్మెంట్ ఇయర్స్ ఇంక్లూడింగ్ ద ఇనీషియల్ అసెస్మెంట్ ఇయర్స్ 100% పీజీబీపీ ఏదైతే మనకి ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ని డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ప్రిజర్వేషన్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఆర్ మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ ఆర్ పౌల్ట్రీ ఆర్ మెరైన్ ఆర్ డైరీ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ హ్యాండ్లింగ్ స్టోరేజ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించి ప్రాసెసింగ్ చేస్తున్నా ప్రిజర్వేషన్ చేస్తున్నా అవి వచ్చేసి బిజినెస్ వచ్చేసి ఆనర్ ఆఫ్టర్ 1/4/2019లో స్టార్ట్ అయ్యి ఇంకో వేరే బిజినెస్ అయితే ఎలిజిబుల్ బిజినెసెస్ 1/4/2001లో స్టార్ట్ అయింటే ఒక 10 consecutive అసెస్మెంట్ ఇయర్ బిగినింగ్ విత్ ఇనీషియల్ అసెస్మెంట్ ఇయర్స్లో 100% ప్రాఫిట్స్ని మనం డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు ఫర్ 5 అసెస్మెంట్ ఇయర్స్లో బిగినింగ్. నెక్స్ట్ తర్వాత 25%. ఫస్ట్ 5 years వచ్చేసి 100%, నెక్స్ట్ 5 years వచ్చి 25%. ఒకవేళ అది ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ అయితే 30% మాత్రమే క్లెయిమ్ చేస్తాము ఫర్ రిమైనింగ్ 5 yearsకి సంబంధించి. నెక్స్ట్ 80IBA. ఐబిఏ ఏమంటే డెవలపింగ్ అండ్ బిల్డింగ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ రెంటల్ హౌస్ ప్రాజెక్ట్స్ ఇవి ఉంటే ప్రాజెక్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ రిఫర్ అండర్ సెక్షన్ 80IBA1 ఈజ్ అప్రూవ్డ్ ఆఫ్టర్ 1st January 2016 బట్ ఆనర్ బిఫోర్ 31st March 2022. సో ఇక్కడ 100% ప్రాఫిట్ని మనం హౌసింగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన 100% ప్రాఫిట్ని డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ 80IE అని చెప్తుంది అంటే అండర్టేకింగ్ 80IBA తర్వాత 80IE అని చెప్తుంది. అండర్టేకింగ్ బిగిన్స్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మనకి వచ్చింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అంటే ఏవి? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం అండ్ త్రిపుర. ఇవన్నీ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. టు మ్యానుఫ్యాక్చర్ ఏ దానికోసం అక్కడ పెట్టినారు అంటే నువ్వు మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడ్యూస్ ఎనీ ఎలిజిబుల్ ఆర్టికల్ ఆర్ థింగ్ కోసం, ఆర్ టు అండర్టేక్ సబ్స్టాన్షియల్ ఎక్స్పాన్షన్ టు మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడ్యూస్ ఎనీ ఎలిజిబుల్ ఆర్టికల్ ఆర్ థింగ్ కోసం, ఆర్ అంటే ఒక మ్యానుఫ్యాక్చర్ చేయనీక ఒక ఎలిజిబుల్ ఆర్టికల్ని మ్యానుఫ్యాక్చర్ చేయనీక ఆర్ ఎలిజిబుల్ ఆర్టికల్ థింగ్స్ని ఎక్స్పాన్షన్ చేయనీక సబ్స్టాన్షియల్. నెక్స్ట్ టు క్యారీ ఆన్ ఎనీ ఎలిజిబుల్ బిజినెస్, ఏదైనా ఎలిజిబుల్ బిజినెస్ని క్యారీ చేయడానికి పెడితే ఎప్పుడు పెట్టిండాలి? బిట్వీన్ 1st April 2007 టు ఎండింగ్ బిఫోర్ 1st April 2017 లోపల పెట్టింటే 10 consecutive ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ విత్ ఇనిషియల్ అసెస్మెంట్ ఇయర్లో 100% మనం ప్రాఫిట్ అండ్ గెయిన్స్ డెరైవ్డ్ ఫ్రమ్ సచ్ బిజినెస్ మనం డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఇది 80IA నుంచి 80IE వరకు జరిగినది. సో మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ని చూద్దాం. ఇల్లిస్ట్రేషన్
ఇల్లిస్ట్రేషన్ 80 ఐకి సంబంధించి వస్తుంది. కంపెనీ ఆర్ ఎల్ఎల్పి అని ఎప్పుడు అంటాం? ఇన్ ఎలిజిబుల్ బిజినెస్ ఇన్కార్పొరేటెడ్ డ్యూరింగ్ 1/4/2016 31st March 22. దాని యొక్క టోటల్ టర్నోవర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 crores ఇన్ ద ప్రీవియస్ ఇయర్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్స్ హోల్డ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబుల్ బిజినెస్. సో ఎలిజిబుల్ బిజినెస్ అని అప్పుడు అంటాము. సో 80 ఐఎస్సి ఓకే. సెజ్ అండర్టేకింగ్ ఇండియన్ అండర్టేకింగ్ సెటప్ ఏ దానికోసం చేసింది? అది పవర్ ఆఫ్ అండర్టేకింగ్ అంటే వాటి గురించి చెప్తుంది. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టన్ ఇన్కమ్స్. క్వశ్చన్ ఎక్కడ పోయింది? మిస్ అయిందా క్వశ్చన్? అకౌంట్స్ అనేది ఆడిట్ చేసుకుంటూ పోవాలి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. ఓకే ఏం కాదు. దీని తర్వాతనే వస్తుంది 80 ఐఏ ఇల్లిస్ట్రేషన్ ఎలిజిబుల్ బిజినెస్ అయి ఉండాలి. డిడక్షన్ క్లెయిమ్ చేయాలి. ఓకే. క్వాంటమ్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్స్ ఆయిల్కి సంబంధించి స్క్వేర్ కిలోమీటర్స్కి సంబంధించినది. కార్పొరేట్ ఏరియాకి సంబంధించినది. ఇంటర్ ఇన్కమ్కి సంబంధించినది. ఎలిజిబుల్ బిజినెస్ అని ఉంటాం. ఓకే. క్వశ్చన్ ఏం రాలేనా? ఓకే, తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇన్ కంటిన్యూషన్ విత్ దట్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ న్యూ ఎంప్లాయ్మెంట్ దట్ ఈస్ 80JJAA. 80JJAA ఏం చెప్తారంటే సింపుల్గా మన బిజినెస్ ఉంటుంది కదా, మన బిజినెస్లో న్యూ ఎంప్లాయ్మెంట్ అనేది జరిగి ఉండాలి. న్యూ ఎంప్లాయ్మెంట్ జరిగి ఉండాలి అంటే ఇక్కడ డిడక్షన్ క్లెయిమ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. 3 కండిషన్స్ ఏమి అంటే అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాండి. ద బిజినెస్ షుడ్ నాట్ బి ఫార్మ్డ్ బై స్ప్లిట్టింగ్ అప్ ఆర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ బిజినెస్. ఒక బిజినెస్ స్టార్ట్ అయిన బిజినెస్ ఎట్లా ఉండాలి? స్ప్లిట్అప్ అయి ఉండకూడదు ఆర్ రీకన్స్ట్రక్షన్ అయి ఉండకూడదు. ఎగ్జిస్టింగ్ బిజినెస్కి అంటే న్యూ బిజినెస్ అయి ఉండాలి. నెక్స్ట్ ద బిజినెస్ ఈజ్ నాట్ అక్వైర్డ్ బై ద అసెసీ బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎనీ అదర్ పర్సన్ ఆర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్ రీఆర్గనైజేషన్. వేరే బిజినెస్ని పర్చేజ్ చేసి ఉండకూడదు. 80JJA గురించి మనం చెప్తున్నది ఇప్పుడు. నెక్స్ట్ ద రిపోర్ట్ ఆఫ్ అకౌంట్స్ గివెన్ అంటే సెక్షన్ 44AB ప్రకారం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఈ 80JJAలో మీరు డిడక్షన్స్ క్లెయిమ్ చేయాలి అంటే ఓకే, డిడక్షన్స్ క్లెయిమ్ చేయాలంటే 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ 3 కండిషన్స్లో ఫస్ట్ది వచ్చేసి నాట్ ఏ స్ప్లిట్టింగ్ అప్ ఆర్ రీకన్స్ట్రక్షన్ ఆర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అండ్ నాట్ టు పర్చేజ్ ఎనీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ని మీరు పర్చేజ్ చేయకూడదు. అండ్ వాటి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటెనెన్స్ చేస్తుండాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఆడిట్ చేస్తూ ఉండాలి. వితిన్ డ్యూ డేట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది వితిన్ డ్యూ డేట్లో కూడా ఫైల్ చేయాలి. ఆ సెక్షన్ వచ్చేసి 39(1) ప్రకారం మనం ఫైల్ చేయాలి. అప్పుడే మనకి డిడక్షన్ వస్తుంది. ఎంత డిడక్షన్ వస్తుంది అంటే 30% డిడక్షన్ వస్తుంది. 30% అడిషనల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్. మనం ఎంతైతే ఎంప్లాయీస్ని యాడ్ చేసింటామో అడిషనల్గా ఎంతైతే ఎంప్లాయ్మెంట్స్ వచ్చింటారో ఆ అడిషనల్ ఎంప్లాయ్మెంట్స్ వచ్చిన దానికి 30% అడిషనల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ మనకి డిడక్షన్ అలో చేస్తుంది ఫర్ 3 consecutive years. ఇక్కడ ఎలిజిబుల్ కావాలి అంటే అసెసీకి అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ అంటే ఏవి చెప్తుంది? అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ టోటల్ ఎంప్లాయీస్ పేడ్ ఆర్ పేయబుల్ టు అడిషనల్ ఎంప్లాయీస్. ఎవరైతే కొత్తగా వచ్చింటారో ఆ ఎంప్లాయీస్ వాళ్ళకి పేమెంట్ చేసేటివి అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ అంటారు. ఎంప్లాయ్ డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే ద అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ షెల్ బి నిల్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంప్లాయిడ్ హ్యాస్ ఆన్ ద లాస్ట్ డేట్కి చూసుకుంటే ఇంక్రీజ్మెంట్ ఏం లేదు. అంటే 3 వచ్చినారు 3 పోయినారు అంటే ఇంక్రిమెంట్ ఏం లేదు. అట్లాంటి కేసులో ఏం ప్రొవైడ్ చేయము. నెక్స్ట్ ఎన్యుమరేట్స్ ఆర్ పేడ్ అదర్వైజ్ దెన్ బై అన్ అకౌంట్ పేజ్ చెక్ ఆర్ అకౌంట్ పేజ్ చెక్ అంటే బ్యాంక్ పేమెంట్సే చేసి ఉండాలి, అంతేకాని క్యాష్ పేమెంట్ చేయకూడదు. నెక్స్ట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ న్యూ బిజినెస్ ద ఎన్యుమరేట్స్ పేడ్ ఆర్ పేయబుల్ టు ఎంప్లాయ్ డూయింగ్ దట్ ప్రీవియస్ ఇయర్ షెల్ బి డీమ్డ్ టు బి ద అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్. ఫస్ట్ ఇయర్ పే చేసినవి అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ అని అంటారు. నెక్స్ట్ అడిషనల్ ఎంప్లాయీ అంటే ఎవరు? అడిషనల్ ఎంప్లాయీ మీన్స్ an employee who has been employed during the previous year and whose employment has the effect of increasing the total number of employees employed by the employer has on the last date of preceding year. ఇక్కడ ఎంప్లాయర్లో ఎవరైతే ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయింటారో వాళ్ళని ఎంప్లాయీస్ అంటారు. వాళ్ళని అడిషనల్ ఎంప్లాయీస్ కొత్తగా వచ్చిన వాళ్ళని అంటారు. ఇక్కడ అడిషనల్ ఎంప్లాయీస్లో కొంతమందిని తీసుకోము. ఎవరిని అంటే ఎంప్లాయీస్ హూజ్ ఎన్యుమరేట్స్ అంటే అతనికి పే చేసే అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ అనేది మోర్ దెన్ 25,000 per month ఉంటే అతన్ని తీసుకోకూడదు. నెక్స్ట్ ఎంప్లాయిడ్ ఫర్ లెస్ దెన్ 240 employees for whom the entire contribution he is paid by the government under the employee pension scheme notified schemes. వాళ్ళకి ఎవరైతే
ఎవరికైతే ఎంటైర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ పేడ్ బై ద గవర్నమెంట్ అండర్ ద ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నోటిఫైడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిడెంట్ ఫండ్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఎవరైతే పే చేస్తుంటారో వాళ్ళని కూడా తీసుకోము, ఎంప్లాయీస్కి గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తుంటే. నెక్స్ట్ అండ్ ఎంప్లాయీ ఎంప్లాయిడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ లెస్ దెన్ 240 days, ఎవరైతే వర్క్ వచ్చేసి లెస్ దెన్ 240 days ఉంటారో, ఒకవేళ అది వచ్చేసి ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అపేర్ ఆర్ ఫుట్వేర్ ఆర్ లెదర్ ప్రోడక్ట్స్ ఉంటే దెన్ 150 days తీసుకోవాలి. సో 240 days లెస్ దెన్ 240 days ఉంటే తీసుకోము. అండ్ లెస్ దెన్ 150 days వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ అపేరర్కి సంబంధించి ఫుట్వేర్కి సంబంధించి. నెక్స్ట్ అండ్ ఎంప్లాయీ హూ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్, ఎవరైతే రికగ్నైజ్ ప్రొవిడెంట్ ఫండ్లో పార్టిసిపేట్ చేయరో వాళ్ళని కూడా తీసుకోకూడదు, చేసే వాళ్ళని ఒకటే పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఒకటే తీసుకోవాలి. ఇట్లా 4 conditions సాటిస్ఫై చేయాలి ఎవరు అడిషనల్ ఎంప్లాయీ కావడానికి. సో అడిషనల్ ఎంప్లాయీ కావడానికి ఏమో ఇది. అండ్ కంపెనీ ఏం చేసింది, ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ అనేది నీళ్ళు తీసుకుంటాము ఎప్పుడు అక్కడ ఇంక్రిమెంట్స్ లేకుంటే, నో ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. అండ్ ఎన్యూమలైజ్ పేడ్ అదర్ దెన్ అకౌంట్ పేయీ కానీ డ్రాఫ్ట్ కానీ నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ అట్లా పేమెంట్ చేస్తే అప్పుడు మనం ఎగ్జిస్టింగ్ బిజినెస్ అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ని నీళ్ళు తీసుకుంటాము. నెక్స్ట్ అడిషనల్ ఎంప్లాయీ గురించి చెప్పినాము. అడిషనల్ ఎంప్లాయీలో ఎవరైతే ఇంక్రీజ్ అయింటారో ఇంక్రీజ్ కావడానికి అడిషనల్గా జాయిన్ చేస్తుంటామో వాళ్ళని అడిషనల్ ఎంప్లాయీ అంటాము. బట్ అందులో వచ్చేసి ఎంప్లాయీ హూజ్ ఎన్యూమరేస్ గ్రేటర్ దెన్ 25,000 per month ఉన్నా ఆర్ అతను వర్క్ వచ్చేసి లెస్ దెన్ 240 days ఉన్నా, ఒకవేళ అది మ్యానుఫ్యాక్చర్ అపేరర్ ఆర్ ఫుట్వేర్ ఆర్ లెదర్ ప్రొడక్ట్స్ అయితే దెన్ 150 days చూసుకుంటాము. ఎంప్లాయీ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఆర్పిఎఫ్లో పార్టిసిపేట్ చేయకుండా ఆర్ ఎంప్లాయీ ఫ్రమ్ హూమ్ ద ఎంటైర్ కాంట్రిబ్యూషన్, దానికి సంబంధించిన కాంట్రిబ్యూషన్ మొత్తం గవర్నమెంటే పే చేస్తుంటే అట్లాంటి కేసులో వాళ్ళని మనం అడిషనల్ ఎంప్లాయీగా ట్రీట్ చేయము. ఓకే, ఎన్యూమరేట్స్ అంటే ఏమి, అతనికి పే చేసేటివి. ఎనీ సమ్ పేడ్ ఆర్ పేయబుల్ టు అన్ ఎంప్లాయీ ఇన్ లీవ్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ డెఫినేషన్ నుంచి మనం ఎక్స్క్లూడ్ చేయాల్సినవి ఏమి, ఎనీ కాంట్రిబ్యూషన్ పేడ్ ఆర్ పేయబుల్ బై ద ఎంప్లాయర్ టు ఎనీ పెన్షన్ ఫండ్ ఆర్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్ ఎనీ అదర్ ఫండ్స్ వాటిని ప్రొవైడ్ చేసేది. అండ్ నెక్స్ట్ ఎనీ లంసమ్ పేమెంట్ పేడ్ ఆర్ పేయబుల్ టు అన్ ఎంప్లాయీ ఎట్ ద టైమ్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ హిస్ సర్వీస్ ఆర్ సూపరాన్యుయేషన్ ఆర్ వాలంటరీ రిటైర్మెంట్ సచ్ యాజ్ గ్రాట్యుటీ, సర్వెన్స్ పే, లీవ్ ఎన్కాష్మెంట్, వాలంటరీ రిటైర్మెంట్ బెనిఫిట్, కంప్యూటేషన్ ఆఫ్ పెన్షన్ ఇవన్నీ వచ్చేస్తాయి ఏదానికి శాలరీ కిందకి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ప్రొవైడ్ చేసినారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ వికాస్ నాడు యాజ్ కమెంట్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కంప్యూటర్స్. ఏం బిజినెస్ చేస్తున్నాడు, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, ఆన్ 1/4/2021. ఓకే, హీ ఎంప్లాయిడ్ 420 ఎంప్లాయీస్. 420 ఎంప్లాయీస్ని ఎంప్లాయ్ చేసినాడు న్యూగా. నెక్స్ట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 21-22 ద డీటెయిల్స్ ఆఫ్ హూమ్ ఆర్ యాజ్ ఫాలో. 420కి సంబంధించి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసినారు. 75, 125, 120, 100 మెంబర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినారు. 1/4/2021, 1/5/2021, 1/7/2021, 1/9/2021. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే 1/4/2021 నుంచి 1/7/2021 వరకు వీళ్ళంతా గ్రేటర్ దెన్ 240 days ఉన్నట్లనే. నెక్స్ట్ 1/9/2021లో ఉన్నాడు గ్రేటర్ దెన్ మనకి 150 days ఉన్నాడు, అంటే లెస్ దెన్ 240 days ఉన్నాడు. సో లాస్ట్ పర్సన్ని ఫస్ట్ తీసుకోము, ఏదానికి లెస్ దెన్ 240 days ఉన్నాడు కాబట్టి అది పక్కన పెట్టేసాం. ఫస్ట్ కేసు వెళ్ళిపోయింది. నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి ఎట్లున్నారు, రెగ్యులర్ క్యాజువల్. ఓకే, వాళ్ళ యొక్క మంత్లీ ఎన్యూమరేషన్ ఉన్నాయి పర్ ఎంప్లాయీకి 24,000, 26,000, 24,500. సో 25,000 కన్నా ఎక్సెస్ ఉన్న వాళ్ళని తీసుకోము. సో నెక్స్ట్ సెకండ్ పర్సన్ని తీసుకోము, 26,000 ఉంది కాబట్టి. ఇప్పుడు ఎవరు మిగిలినారు, 75, 120, 24 రెగ్యులర్ ఒకడు, క్యాజువల్ ఒకడు ఉన్నాడు ఇప్పటి వరకు. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, ద రెగ్యులర్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ ఇన్ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్. సో రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళని తీసుకుంటాము. వైల్ క్యాజువల్ ఎంప్లాయీ డు నాట్. సో క్యాజువల్ ఎంప్లాయీ రికగ్నైజ్డ్ ప్రొవిడెంట్ ఫండ్లో పార్టిసిపేట్ చేయరు. సో క్యాజువల్ ఎంప్లాయీని తీసుకోము. సో అవుట్ ఆఫ్ 26,000 ఉన్నవాడిని తీసుకోము. క్యాజువల్ ఎంప్లాయీని ఆర్పిఎఫ్లో పార్టిసిపేట్ చేస్తాడు కాబట్టి అతన్ని తీసుకోకూడదు. నెక్స్ట్ రెగ్యులర్ పర్సన్ ఎవరైతే లెస్ దెన్ 240 days ఉన్నాడో అతన్ని కూడా తీసుకోము. సో పైన ఎవరైతే 75 మెంబర్స్ ఉన్నారో 75 × 24,000 × 1/4/21లో అంటే స్టార్టింగ్లోనే ఉన్నాయి కాబట్టి 12 months వాళ్ళకి వచ్చే ఏమైతే మనం పేమెంట్ చేస్తామో అది మనకి 80 GJU డిడక్షన్ వస్తుంది. సో ఫస్ట్ చూద్దాము. నెక్స్ట్ డు నాట్ కంప్లీట్ డిడక్షన్.
ఇఫ్ ఎనీ అవైలబుల్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇఫ్ ద PGBP derived ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కంప్యూటర్ దట్ ఇయర్ ఈజ్ 90 lakhs ప్రాఫిట్ అండ్ టోటల్ టర్న్ ఓవర్ వచ్చేసి 11.48 crores. 90 lakhs అతనుకున్న ప్రాఫిట్స్. అడిషనల్ కాస్ట్ మనం కనుక్కోవాలి. ఓకే, వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ మిస్టర్ వికాస్ హ్యాస్ కమెన్స్డ్ ద బిజినెస్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లెదర్ ప్రొడక్ట్స్ ఆన్ 1/4/2021. లెదర్ ప్రోడక్ట్ అయితే మనం 240 days బదులు మనం 150 days చూసాం. 150 days చూసుకుంటే ఈ లాస్ట్ పర్సన్ వచ్చేస్తాడు 19/20/21లో యాడ్ అయిన పర్సన్స్, రెగ్యులర్ పర్సన్స్. రిమైనింగ్ ఇద్దరు రారు, ఎందుకంటే ఆర్పిఎఫ్ ఉన్న వాళ్ళు రారు అండ్ ఆర్పిఎఫ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు రారు అండ్ 25,000 ఎక్సీడ్ అయిన వాళ్ళు రారు. నెక్స్ట్ ఓకే, ఫస్ట్ వచ్చేసి మిస్టర్ వికాస్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80JJA since he is subject to tax audit. Tax audit లో ఉండాలి కంపల్సరీ అండర్ సెక్షన్ 44AB ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22-23 అండ్ ఈ హ్యాస్ ఎంప్లాయిడ్ అడిషనల్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయ్ చేసినారు అడిషనల్ ఎంప్లాయీస్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 21-22. సో ఇఫ్ మిస్టర్ వికాస్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కంప్యూటర్, ఏ దానిలో ఉన్నాడు, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటే 240 days మనం చూసుకోవాలి. గ్రేటర్ దెన్ 240 days ఉన్న వాళ్ళనే తీసుకోవాలి. లెస్ దెన్ 240 days ఉంటే మనం తీసుకోము. అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ వచ్చేసి ఫస్ట్ దానిలో మనం ఏం చెప్పినాము, 24,000 × 75 × 12 తీసుకున్నాం. 24,000 × 12 × 75, ఎస్ కరెక్ట్. 2 crores 16 lakhs ఇస్ ద ఫస్ట్ కేసు. డిడక్షన్ అండర్ సెక్షన్ 80JJA ఎంత వస్తుంది, మనకు అడిషనల్ కాస్ట్ ఎంత అయిందో ఆ అడిషనల్ కాస్ట్లో 30% వస్తుంది. సో దాని మీద 30% వేస్తే 64,80,000 మనకి డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అడిషనల్ ఎంప్లాయీస్ వర్కింగ్ నోట్ చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చేసి ఫస్ట్ 420 members ఉన్నారు. ఓకే, 420 members నుంచి లెస్ క్యాజువల్ ఎంప్లాయీస్ ఎంప్లాయిడ్ అండ్ 1/7/2021. ఎందుకు తీసేస్తున్నాము, ఆర్పిఎఫ్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి వాళ్ళని లెస్ చేస్తాము. నెక్స్ట్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎంప్లాయిడ్ ఆన్ 1/5/21 సిన్స్ దేర్ టోటల్ మంత్లీ ఎంప్లాయ్మెంట్స్ ఎక్సీడ్ 25,000 కాబట్టి వాళ్ళని తీసేస్తాం. నెక్స్ట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎంప్లాయిడ్ ఆన్ 1/9/2021 సిన్స్ దే హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ ఫర్ లెస్ దెన్ 240 days ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా తీసేస్తాము. నెక్స్ట్ 345 లెస్ చేస్తే 75 members మాత్రమే ఉంటారు. ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేస్తాము. సిన్స్ క్యాజువల్ ఎంప్లాయీ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ఆర్పిఎఫ్ దే డు నాట్ క్వాలిఫై యాజ్ అడిషనల్ ఎంప్లాయీస్ అండ్ ఫర్దర్ 125 రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 1/5/2021లో ఉండి వాళ్ళ ఎక్సీడ్ 25,000 ఎక్సీడ్ అయింది కాబట్టి వాళ్ళని తీసుకోము. ఆల్సో 100 రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎంప్లాయ్ అయినారో 1/9/2021లో అంటే లెస్ దెన్ 240 days అన్నారు కాబట్టి వాళ్ళని తీసుకోలేము. నెక్స్ట్ దెర్ఫోర్ ఓన్లీ 75 members మనం తీసుకున్నాము. హ్యాజ్ రిగార్డ్స్ 100 employees 1/9/2021 they would be treated as additional employees for previous year if they continue to be employees. అంటే ఈ అడిషనల్ ఎంప్లాయీస్ ఏవైతే 900 members ఉన్నారు కదా, ఇవి 1/9/2019 వాళ్ళు అట్లనే కంటిన్యూ అయితే నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ మిస్టర్ వికాస్ ఈజ్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లెదర్ ప్రొడక్ట్స్. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లెదర్ ప్రొడక్ట్స్ ఉంటే అక్కడ మనం డేస్ ఎంత తీసుకుంటాం, 240 days కాదు 150 days తీసుకోవాలి. లెస్ దెన్ 150 days ఉంటే మనం తీసుకోము. అంటే ఆ రెగ్యులర్ వాళ్ళు గ్రేటర్ దెన్ 150 ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకుంటాము. ఇప్పుడు 2 members యాడ్ అవుతారు, ఫస్ట్ వచ్చిన వాళ్ళు అండ్ లాస్ట్ ఉన్న వాళ్ళు 100 members. 24,000 × 7 × 100 ఇక్కడ చూసుకోండి, మీకు ఇక్కడ వస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ వాళ్ళు 75 members × 24 × 12. నెక్స్ట్ 100 × 24,000 ఇంటూ వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయినారు 1/9/2001 మీన్స్ 9 అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి. సో 7 monthsకి మనం క్యాలిక్యులేట్ చేయాలి ఎంతైతే అడిషనల్ కాస్ట్ వస్తుందో దాని మీద 30% డిడక్షన్ ప్రొవైడ్ చేయాలి. 24,000 × 7 × 100 3 crores 84 lakhs దాని మీద 30% వేయండి. 1 crore 15,20,000. నెక్స్ట్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టన్ ఇన్కమ్స్